హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. టాలీవుడ్ సీనియర్ బ్యూటీస్ తమన్నా, అనుష్క వచ్చేశారు. సమంత, కాజల్ అగర్వాల్ చిన్న రోల్స్ తో సరిపెట్టేశారు. టాలీవుడ్ పై కొన్నాళ్లుగా అలగబూనిన బుట్టబొమ్మ కూడా వచ్చేస్తుంది. మరి ఆ హీరోయిన్ల సంగతి ఏంటి? మళ్ళీ టాలీవుడ్ ఆడియన్స్ టచ్ లోకి వచ్చేదెప్పుడు? టాలీవుడ్ స్టార్ అండ్ సీనియర్ భామలు ఏడాది ఏదో ఒక రకంగా నేరుగా తెలుగు ఆడియన్స్ ని పలకరించారు. అనుష్క, తమన్నా ఇద్దరూ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో టాస్క్ కంప్లీట్ చేశారు. ఘాటీతో స్వీటీ, ఓదలా 2తో తమన్నా డిఫరెంట్ లుక్స్ లో కనిపించిన బాక్సాఫీస్ దగ్గర బొమ్మలు అండర్ పెర్ఫార్మెన్స్ చూపించాయి. స్వీటీ ప్రెజెంట్ మలయాళంలో కథనార్ చేస్తూ ఉండగా తమన్నా బీటౌన్ ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిపోయింది. ఇక సమంత, కాజల్ అగర్వాల్ క్యామియోస్ తో సరిపెట్టేశారు. ఖుషీ తర్వాత గ్యాప్ ఇచ్చిన శామ్ శుభంతో నిర్మాతగా మారి ఓ చిన్న అపియరెన్స్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. ఇక కన్నప్పలో పార్వతీదేవిగా మెప్పించింది మన చందమామ. ప్రెజెంట్ వీరిద్దరూ కూడా బీటౌన్ కే టైం కేటాయిస్తున్నారు. శామ్ రక్త బ్రహ్మాండ్ సిరీస్ చేస్తూ ఉండగా కాజుపాప రామాయణంతో పాటు ద ఇండియా స్టోరీ చేస్తోంది. తెలుగులో మెయిన్ లీడ్స్ గా చూడాలని ఆశిస్తున్న ఫ్యాన్స్ కి సమంత, కాజల్ ఎప్పుడు ట్రీట్ ఇస్తారో చూడాలి. రకుల్ ప్రీత్ సింగ్ బూ అనే వెబ్ సిరీస్ తప్ప 2 ఏళ్ల నుండి టాలీవుడ్ లో ఫిల్మ్స్ చేయడం లేదు. చెప్పాలంటే కొండపొలం తర్వాత ఆమె నుండి తెలుగు థియేట్రికల్ ఫిల్మ్ రాలేదు. ఆమె కూడా బాలీవుడ్ లోనే కంటిన్యూ అవుతోంది. నిత్యా మీనన్ అయితే 3 ఏళ్లుగా డబ్బింగ్ ఫిల్మ్స్ తోనే పలకరిస్తోంది. భీమ్లా నాయక్ తర్వాత తెలుగు మూవీ చేయలేదు. అదేమంటే మంచి స్టోరీస్ రావటం లేదని చెప్తోంది. 2-3 ఇయర్స్ బ్యాక్ గుంటూరు కారం నుండి క్విట్ అయి కొంతకాలం తెలుగు ఇండస్ట్రీపై స్ట్రైక్ ప్రకటించిన బుట్టబొమ్మ పూజా హెగ్డే తిరిగి వచ్చేస్తున్న వేళ ఈ ముద్దుగుమ్మలు కూడా టాలీవుడ్ లో నేరుగా సినిమాలు చేస్తారేమో చూడాలి. ఆఫర్స్ కొల్లగొట్టడంలో రష్మిక, శ్రీలీలను మించిపోయింది మలయాళ కుట్టి సంయుక్త మీనన్. కానీ ఆడియన్స్ కి హాయ్ చెప్పడంలో మాత్రం వెనుకబడిపోయింది. ఏడాదిన్నరకి పైగా ఆడియన్స్ కి దూరంగా ఉన్న విరూపాక్ష బ్యూటీ ఇకపై గ్యాప్ ఇవ్వదట. ఈ ఇయర్ ఎండింగ్ నుండే డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ తో బాక్సాఫీస్ పై దండయాత్ర షురూ చేయనుంది. గ్యాప్ తీసుకోలేదు, వచ్చిందంతే అంటోంది సంయుక్త మీనన్. భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్ లక్కీ లేడీగా అవతరించిన ఈ మలయాళ కుట్టి జోరుకు బ్రేక్ లేసింది డెవిల్ ఫ్లాప్. ఈ ఫ్లాప్ ఆమె కెరీర్ ని పెద్దగా ప్రభావితం చేయలేదు, కానీ ఆమె కమిట్ అయిన చిత్రాలు కంప్లీట్ కాకపోవడంతోనే ఊహించిన గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ ఫిల్ చేసేందుకు బిగ్ స్కెచ్చే వేస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ఈ ఇయర్ ఎండింగ్ నుంచి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వబోతోంది. అఖండ 2 వాయిదా పడింది, కానీ లేకుంటే సంయుక్త సందడి సెప్టెంబర్ నుంచే స్టార్ట్ అయ్యేది. రావడం లేటేమో కానీ రావడం పక్కా అన్న ఈ బ్యూటీ డిసెంబర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో పలకరించిపోతోంది. డిసెంబర్లో అఖండ 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని బాలకృష్ణ ఇప్పటికే లీక్ చేసేశారు. రొమాంటిక్ ఫిలిం నారీ నారీ నడుమ మురారి సంక్రాంతికి రాబోతోంది. ఇవే కాకుండా తెలుగులో మరో 2-3 ఫిలిమ్స్ కు కమిట్ అయింది. మైథాలజీ ఫిలిం నిఖిల్ స్వయంభూ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైందవ, పూరి జగన్నాథ్ సేతుపతి ఫిలిమ్స్ కూడా నెక్స్ట్ ఇయరే రాబోతున్నాయి. టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే ఇతర ఇండస్ట్రీలను చుట్టేస్తోంది సంయుక్త మీనన్. బాలీవుడ్ లో మహారాజ్ని, క్వీన్స్ ఆఫ్ ది క్వీన్ చేస్తోంది. ఇక ఎన్నో సంవత్సరాలుగా తెరకెక్కుతోన్న మోహన్ లాల్, జీతూ జోసెఫ్ ఫిలిం కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ బెంజ్ కూడా ప్రిపేర్ అవుతోంది. ఈ సినిమాలన్నీ కూడా 2026లో రిలీజ్ కానున్నాయి. ఈ లైనప్ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ చూస్తుంటే ఇక గ్యాప్ ఇవ్వనట్లే కనిపిస్తోంది సంయుక్త. గతంలో ఓ సినిమా స్టోరీని అటు ఇటుగా మార్చి పాత సీసాలో కొత్త సరుకు అందించినట్లు అందించేవారు మేకర్స్. కాపీ అని కూడా తెలియకుండా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసేవారు. అలా టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు చాలా సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి. కానీ నేటి పోటీ ప్రపంచంలో ఒకే స్టోరీతో వెనువెంటనే సినిమాలు లేదా సిరీస్లు వచ్చేస్తున్నాయి. తండేల్ అరేబియన్ కడలిగా వచ్చినట్లు మరో సినిమా సిరీస్గా రాబోతోందా? సినీ ఇండస్ట్రీలో స్టోరీస్ ని క్రియేట్ చేయలేకపోతున్నారా? అందుకే కథలను కాపీ కొడుతున్నారా అంటే అలాగే కనిపిస్తోంది ప్రెజెంట్ సిచ్యువేషన్. రీమేక్ ముద్ర ఎందుకు అనుకుంటున్నారో ఏకంగా ఒకే కథతో సినిమాలు లేదా సిరీస్లు తెచ్చేస్తున్నారు. పటాస్, టెంపర్ ఒకే స్టోరీతో వచ్చిన కథలే. అంటే సుందరానికి, కృష్ణ బృంద విహారీ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. గతంలో రేర్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగేవి. ఇప్పుడు ఈ ధోరణి పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తండేల్ అరేబియన్ కడలి వెబ్ సిరీస్ గా తెరకెక్కించారు. ఈ 6 నెలల గ్యాప్ లోనే ఆడియన్స్ ని పలకరించాయి. రీమేక్స్ చేయడం వేరు, ఏకంగా కథనే కాపీ చేసి సినిమాను తెరకెక్కించడం వేరు. ఇప్పుడు ఇదే ట్రెండ్ లా మారింది. థియేటర్ పిక్చర్స్ కే ఈ సమస్య అనుకుంటే ఓటీటీకి పాకింది. మా కథ కాపీ కొట్టారంటూ విరాటపాలెం వెబ్ సిరీస్ పై ఆరోపణలు చేసింది కానిస్టేబుల్ కనకం టీం. ఇందులో కీ పాయింట్ ఒకటే, కానీ స్క్రీన్ ప్లే మొత్తం వేర్వేరు. కానీ కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తూ ఉంటాయి. దుల్కర్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా కాంతా కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కోబోతున్నట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ తొలితరం సూపర్ స్టార్ గాయకుడు మయవరం కృష్ణస్వామి త్యాగరాజ భాగవతార్ అలియాస్ ఎంకేటీ కథతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆయన స్టోరీ ఆధారంగా వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోంది సోనీ లివ్. ద మద్రాస్ మిస్టరీ ద ఫాల్ ఆఫ్ సూపర్ స్టార్ అంటూ టైటిల్ అనౌన్స్ చేసింది. నజరియా కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది. కాంతా ద మద్రాస్ స్టోరీ ఒకే స్టోరీనా లేదా డిఫరెంటా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించరు, జరిగాక ఎవరూ గుర్తించనక్కర్లేదు. ఇది సరిగ్గా కాంతారా సినిమాకు సరిపోతుంది. కాంతారా తీసేటప్పుడు రైట్స్ తీసుకునేందుకు ఆలోచనలో పడ్డాయి ఓటీటీ సంస్థలు. కానీ ఈ సినిమా హిట్ చూశాక ప్రీక్వెల్ కోసం భారీగానే పోటీ పడ్డాయట. చివరికి అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇంతకీ ఈ డీలింగ్ ఎంతకు జరిగిందో చూద్దామా? కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లిన ఫిల్మ్ కాంతారా. జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా శాండిల్వుడ్ టాప్ 5 హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలిచింది. 14 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో కాంతారా చాప్టర్ 1 ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా టేకప్ చేసిన రిషబ్ శెట్టి ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమించి చెప్పిన టైంకి మూవీని దించేస్తున్నాడు. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది కాంతారా ప్రీక్వెల్. కాంతారా 1ను 30 దేశాల్లో 7 భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది హోంబెళ ఫిల్మ్స్. ఇంగ్లీష్, బెంగాలీ భాషలో కూడా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఆయా భాషల్లో సినిమాను డిస్ట్రిబ్యూట్ ఎవరు చేస్తున్నారో డీటెయిల్స్ పంచుకుంది టీం. అయితే కేరళలో ఈ సినిమాకు చిక్కులొచ్చి పడ్డాయి. మాలీవుడ్లో పృథ్వీరాజ్ సుకుమారన్ నిర్మాణ సంస్థ రిలీజ్ కు ప్లాన్ చేసుకోగా డిస్ట్రిబ్యూషన్ సంస్థకు ఎగ్జిబిటర్లకు మధ్య రెవెన్యూ షేరింగ్ విషయంలో ఇష్యూ నడుస్తోందని సమాచారం. ఇప్పటివరకు సమస్య సాల్వ్ కాలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పంజాబ్ సింగర్ దిల్జిత్ సింగ్ దోసాంజ్ తో సాంగ్ చేయించబోతోందని టాక్. కల్కిలో కూడా ఈ స్టార్ సింగర్ తో ప్రమోషనల్ సాంగ్ చేయించారు నాగశ్విన్. ఇప్పుడు కాంతారా ప్రీక్వెల్ కు కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. సుమారు 125 కోట్ల భారీ రేట్ పెట్టి కొనుగోలు చేసిందట. ఈ లెక్కను చూస్తే ఈ సినిమా బడ్జెట్ రికవరీ అయిపోయిందని తెలుస్తోంది. కాంతారా తెరకెక్కించే సమయంలో ఈ సినిమాను తీసుకునేందుకు వెనుకాడిన ఓటీటీ సంస్థలు ఇప్పుడు భారీ రేటు పెట్టి కొనుగోలు చేయడం చూస్తే ఇదే కదా నిజమైన విజయం అనిపించక మానదు. మరి రిషబ్ కష్టానికి సరైన ప్రతిఫలం దక్కుతుందో లేదో చూడాలి. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే నటించిన కాంతా రిలీజ్ డేట్ వాయిదా పడిందా? స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ టిల్లు గాని కన్నా రొమాంటిక్ గా మారిపోయాడా? శివాత్మిక కోలీవుడ్ పై ఫోకస్ పెంచిందా? వీటి ఫుల్ డీటెయిల్స్ తో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మరోసారి రొమాంటిక్ ఫిల్మ్స్ తో రాబోతున్నాడు. టిల్లు స్క్వేర్ లో రాధిక, లిల్లీలతో రొమాన్స్ చేసిన టిల్లు ఇప్పుడు ఇద్దరు భామలతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతున్నాడు. ఇంతకు ఏ సినిమానో తెలుసు కదా? అక్టోబర్ 17న థియేటర్స్లోకి రాబోతోంది తెలుసు కదా. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. రాశి ఖన్నా, శ్రీనిధితో లవ్ ట్రాక్ నడుపుతున్నాడు సిద్ధు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఫిల్మ్ కాంతా. రానా దగ్గుబాటి కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ ఇద్దరు ఈ సినిమాకు నిర్మాతలుగాను వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమా పోస్ట్పోన్ అయింది. వాయిదా వెనుక రీజన్స్ చెప్తూ పోస్టర్స్ పంచుకుంది టీం. తమిళంలో అర్జున్ దాస్ సరసన బాంబ్లో నటించిన శివాత్మిక రాజశేఖర్ మరో తమిళ్ ఫిల్మ్ చేస్తోంది. ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్లో కుటీ డ్రాగన్ గా మెప్పించిన హర్షద్ ఖాన్, కిషన్ దాస్ హీరోస్ గా నటిస్తున్న ఫిల్మ్ ఆరోమలే. శివాత్మిక హీరోయిన్. ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ మూవీ కూలీ నుండి మోనికా సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. పూజా హెగ్డే ఈ స్పెషల్ సాంగ్ లో ఆడి పాడగా ఆమెతో పాటు స్టెప్పులేసి అదరగొట్టారు సౌబిన్ షాహిర్. ఇప్పటికే లిరికల్ వీడియో యూట్యూబ్ ను షేక్ చేయగా తాజాగా వదిలిన వీడియో సాంగ్ కూడా అదే దిశగా దూసుకెళ్తోంది. సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్న టాలీవుడ్ హై ఆక్టేన్ మూవీ ఓజీ ప్రమోషన్లను స్పీడప్ చేస్తోంది టీం. ఇప్పటికే టైటిల్ ట్రాక్ సువ్వి రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా మరో సింగిల్ రిలీజ్ చేశారు. యాంటోగనిస్ట్ గా కనిపించబోతున్న ఇమ్రాన్ హష్మీని ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రాణ్ ఆఫ్ ఓమీ పేరుతో సాంగ్ వదిలారు.